ఎప్పుడు నల్ల కోటులో కనించే జడ్జి గారు ఈరోజు ఆశ్చర్యంగా తెల్ల కోటుతో దర్శనమిచ్చారు కోర్టులో. సార్, ఈరోజు మీరు డాక్టర్ లాగా ఉన్నన్నారు అని అన్నారు కోర్టులో ఉన్న న్యాయవాదులదారు. జయకేసుకు ఇలానే ఉంటే నయమనిపించింది అని నవ్వుతూ కుర్చీ వద్దకు వెళ్ళసాగారు జడ్జి గారు. వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి, కుర్చీలో కూర్చుంటూ చెప్పారు జడ్జి గారు. అయ్యా, నా పేరు మనిషి. ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్లు వినటం లేదు, సరిగా పని చేయడం లేదు. ఏమహనా అందామంటే మౌండికేస్తున్నాయి. వీటి వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి లోనవటమే ఖరించలేని బాధ అనుభవిస్తున్నాను. అందుకని నేను నా అవయవాల మీద కేసు పెట్టాను, అమాయకంగా చెప్పాడు మనిషి. దీనికి శరీర అవయవాలు ఏమంటున్నాయి, వాటిని ప్రవేశపెట్టండి జడ్జి గారు ఆదేశించారు. అయ్యా, నా పేరు గుండె, శరీర కష్టమంతా నాది. అయినప్పటికీ నేను ఎంత కష్టపడుతున్న రక్తనాడాల్లో కహు పేరుకపోయే అవయవాల మాట ఉంచి నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను. మరి ఈ విషయం యజమానికి చెప్పావా అని జడ్జిగా అడిగారు. చెప్పాను సార్. ఒక్కసారి అలస్టగా అనిపించాను, మరోసారి తల తిరుగుతున్నట్టు, ఇంకోసారి ఎడాం చేతి వైపు లాగుతున్నట్లు, మరోసారి కొద్దిపాటి ఛాతి నొప్పి, వాంతులు, తలనొప్పి, ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్. కానీ తను పట్టించుకోలేదు అన్నది గుండె. నిజమేనా మనిషి అని జడ్జి గారు అడిగారు. నిజమే, కానీ అది గుండె నొప్పి అనుకోలేదే అన్నాడు మనిషి. ఓకే గుండె, నువ్వు వెళ్ళొచ్చు. తర్వాత ఎవరు ప్రవేశపెట్టండి అని జడ్జి గారు ఆదేశించారు. అయ్యా, నా పేరు కాలేయం. శరీరంలో బండ్ చాకిరీ చేస్తాను. దాదాపు శరీరంలోని 120 పనులు నేనే చేస్తూ ఉంటాను. నన్ను రసాయన కర్మాగారం అని కూడా పిలుస్తారు. అటువంటిది నాకు హెపటైటిస్ వైరస్ సోకితే ఈ మనిషి కనీసం పట్టించుకోలేదు. నేను 1 కాదు 2 కాదు, దాదాపు 10 సంవత్సరాలు పోరాడి చేసేది లేక పని చేయడం మానేశాను అన్నది కాలేయం. నిజమన్నా మనిషి? జడ్ గారు అడిగారు. అయ్యో, నాకు తెలియదు అయ్యా, ఆ విషయం కాలేయం నాకు చెప్పనేలేదు అన్నాడు మనిషి. చెప్పాను సార్, ఒకసారి కాదు 100 సార్లు. కడుపులో ఉబ్బరం కలిగించాను, గ్యాస్ ఉత్పత్తి చేశాను, కొవ్వు పదార్థాలు అరకుండా చేశాను, కడ్లు, చర్మం, మూత్రము అన్నిటినీ టెహ్ని పసుపు రంగులోకి మార్చాను. అయినా తను పట్టించుకోలేదు. చివరకు నీరసము తెప్పించాను, బరువు తగ్గించాను, వెంట్రుకలని తెల్లగా మార్చాను, అయినా తను పట్టించుకోలేదు అని సంధానం ఇచ్చింది కాలేయం. జడ్జి గారికి విషయం అర్థమైంది. సరే కాలేయం, నువ్వు వెళ్ళవచ్చు. తర్వాత ఎవరు ప్రవేశపెట్టండి అని జడ్జి గారు ఆదేశించారు. సన్నివేశం అదు అపిరితిత్తులు భాష్. అయ్యా, నా పేరు అపిరిత్తులు. నేను ప్రాణాధార అవయవాన్ని అయినప్పటికీ సిఓపిడక్టివ్ పల్మనరీ డిజీజ్ ద్వారా ఏడాదికి 3.2 మిలియన్ మరణాలు జరుగుతున్నాయి. దీనితో పాటుగా లోయర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఆరోగ్యాన్ని పూర్తిగా హరిస్తున్నాయి. అయినప్పటికీ మనిషి నన్ను పట్టించుకోలేదు అన్నయ్య పిరిత్తులు. నీ అనారోగ్యం నుంచి మనిషికి తెలియచెప్పావా? జడ్జ్ గారు అడిగారు. వాస్ తక్కువగా ఉండటం, దగ్గు, ఛాతిలో నొప్పి, అలస్టడ్, నాలుక పేదాలు నీలి రంగులోకి మారడం ద్వారా చాలా సార్లు చెప్పాను, కానీ తను పట్టించుకోలేదు అని సంతానం ఇచ్చాయి ఆ పిరిత్తులు. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రవేశపెట్టండి అని జడ్జి గారు ఆదేశించారు. సన్నివేశం అరుబాష్. నా పేరు మెదడు సార్. అన్ని అవయవాలను పట్టించుకోనే నన్నే మనిషి పట్టించుకోలేదు. తల తిరుగుతుంది అని చెప్పాను, తలనొప్పి అని చెప్పాను, సరిగా నిద్ర లేకపోయినా దేన్ని లేక చేయకుండా నన్ను నా మానాన వదిలేశాడు. వాపోయింది మెదడు. జడ్జి గారికి విషయం అర్థమైనట్టు సరే అన్నారు. సన్నివేశం చివరికి జడ్జి గారు మనిషి వైపు తిరిగి, సరే ఇంతకీ ఏమంటావు మనిషి అన్నారు. ఇవేమీ నాకు తెలియదే అన్నాడు మనిషి. తెలుసుకోవాలి మనిషి. మాతృభాష్, దేశభాష్ లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి. దేహంలోని అవయవాలు ప్రతిసారి మీకు ఏదో ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని, వాడి గోడును మనం ఆలకించని తెలుసుకోవాలి. నెలే వయసు వచ్చే వరకు దేహం నువ్వు చెప్పినట్లు వింటుందని, తరువాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి ఉంటుందని విషయం మనం గుర్తు ఎరగాలి. గాయాలు మానకపోతే జింకు లోపమని, కండరాల బలహీనతకు పొటాషియం లోపమని, అల్సట్ కండరాలు పట్టేస్తుంటే మెగ్నీషియం లోపమని, గోర్లు మెత్తబట్టం, ఎముకలు గుల్లల బారటం, మోకాల్డాన్ లోపులు ఉంటే అది కాల్షియం లోపని, అల్సట్ చర్మం తెల్లబట్టన్, తలనొప్పి ఉంటే అదే రక్తహీనత, చరణ్ లోపమని. ఇది అంతా దేహ భాషలోని అక్షరమాలని అందరికీ తెలిసి ఉండాలి. అన్ని భాషల కంటే దేహ భాష మీన్న నిజం 10 మందికి తెలియాలి.
నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం అవయవాలను పట్టించుకొని మనిషిని శిక్షించడం కాదు. ఆ శిక్ష అవయవాలు వేస్తూనే ఉన్నాయి. మిగిలిన వారైనా దేహ భాషను నేర్చుకొని అవయవాల అలస్టను ఆలకించాలని, దానికోసం ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేయమని ఆదేశిస్తూ ముగిస్తున్నాను. మంచి మాట కాన్ ఆరోగ్యంగా ఉంటే కాంజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. కజాలాలు ఆరోగ్యంగా ఉంటే అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. అవయవాలు ఆరోగ్యంగా ఉంటే మన దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఏమంటారు?